హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఏంటి సండే పూట ఏ నాన్ వెజ్ స్పెషలో ఏదో చూపిస్తావనుకుంటే, ఈ పూజ చూపిస్తున్నావేంటి అనుకుంటున్నారా? ఈరోజు ఏకాదశి వచ్చిందండి. అందుకని చెప్పి నేను ఏకాదశికి పూజ చేసుకుంటాననమాట ఉపవాసం ఉండి. పూజ అయితే చేసుకున్నాను. చేసుకునేసరికి లేట్ అయిపోయింది. ఈలోపు మా మావయ్య గారు చెరువు దగ్గర నుంచి ఒక 2 తాబేళ్ళనైతే తీసుకొచ్చారు. ఆళ్ళ మనవళ్ళ కోసం. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. పెద్దదేమో మా పెద్దోడికి, చిన్నదేమో మా చిన్నోడికి. చూసారా పెద్ద తాబేలు చిన్న తాబేలుని గెంటేస్తూ వచ్చేస్తుందనమాట. చూడండి ఎలా గెంటేస్తుందో. అసలా వీటితో ఆడారండి. అసల తెగ నలిపేశారనమాట వీటిని పట్టుకొని. రండి మీకు కూడా మన తాబేలుని పరిచయం చేస్తా. హాయ్ బుజ్జి. ఇట్రా మన సబ్స్క్రైబర్స్‌ని పలకరించు ఒకసారి. మన సబ్స్క్రైబర్స్‌కి హాయ్ చెప్పు. చూడండి ఒక లుక్కేసింది మీ వైపు కూడా. చూస్తున్నారు కదా! చూసారా? అలాగే కాసేపయి ఆడుకున్నాయి. తర్వాత మా పిల్లలైతే ఆటిలిని నలపడం స్టార్ట్ చేశారండి. అసలు తెగ ఆడారు ఆటిలతో. ఆపండ్రా, వదలండ్రా పాపం అని చెప్తే అస్సలు వినట్లేదండి. పిల్లలు కదా! చాలా సేపు ఆడుకున్నారు. వాడు చూడండి ఎలాగా ఆడుతున్నాడో బొంగరంలా తిప్పుతున్నాడు దాన్నయితే. బావుందంట. భలే తిరుగుతుందంటున్నాడు. ఈలోపు మా చిన్నోడు ఏం చేస్తున్నాడో చూడండి. ఒక క్లాత్ తీసుకొని దాన్ని కట్టేస్తున్నాడు. ఏంట్రా అలా కట్టేస్తున్నావు అంటే, అది ఎక్కడికి పారిపోకుండా కడుతున్నాను అని చెప్పేసి అంటున్నాడు. ఆ తర్వాత కొన్ని రైలయితే కూడా తీసుకొచ్చారనమాట అక్కడి నుంచి. ఇంతకీ తాబేలుని తిరగేస్తే వెనక్కి దానికదే లెగిసి పడతదంటండి. నాకు తెలీదు అలా అవుతదని. నేను మా మావయ్య గారు చెప్పినప్పుడు నమ్మలా. చూసారా ఎలా తిరిగిందో? అసలు ఈ పిక్ కోసం చాలా సేపయితే వెయిట్ చేశానండి. ఒక అరగంట పైనే పట్టింది. అస్సలు అది మూవ్ అవ్వట్లేదు. చూసారా ఈలోపు ఆ చిన్న తాబేలు ఎప్పుడు తిరుగుద్దా అని చూస్తుంటే, ఈ పెద్ద తాబేలు ఎంతసేపు దాన్నే తీస్తావా? నన్ను తీయవా? అని చెప్పేసి ఇదైతే తిరుగుతూ షోయింగ్ ఇచ్చేసింది. ఇంతకీ ఈలోపే ఆ చిన్న తాబేలు చూడండి ఏం చేసిందో, అదైతే తిరిగిపోయిందనమాట. చాలా సేపయితే పట్టింది. నచ్చితే